ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కరువు సీమలో పేదల ఆప్తుడిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య ఆరోగ్యం అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకున్నారు అధ్యక్ష. ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి అనంతపురం జిల్లాకు వచ్చి సేవ చేయాలనే ఒక మానవతా దృక్పథంతో ఆర్టీటీ సంస్థను స్థాపించి అందరికీ ఒక రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ గారు అధ్యక్ష. 1969లో ఈ సంస్థ స్థాపించి నిరుపేదల గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఈ యొక్క సంస్థ సేవలు అందించింది అధ్యక్ష. నిరుపేదల అభివృద్ధికి లక్ష్యంగా ముఖ్యంగా మా సింగనమల నియోజకవర్గంలో విద్యా వైద్యం వ్యవసాయం మహిళా సాధికారిత గృహ నిర్మాణం వాటర్ ప్లాంట్లు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిరుపేద రైతుల కోసం భూగర్భ జలాలు పెంచడం కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు అధ్యక్ష. అందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా నిరుపేదల బతుకుల్లో వెలుగు నింపిన ఏకైక సంస్థ ఆర్టీటీ సంస్థ అధ్యక్ష. ఇది కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా అభివృద్ధి అజెండాగా పనిచేస్తుంది అధ్యక్ష. సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రం మండలంలో ప్రైమరీ అండ్ సెకండరీ హై స్కూల్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఉంది అధ్యక్ష. దాదాపు 300 మంది డమ్ అండ్ డెఫ్ పిల్లలు ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. అలాగే చాలామంది పిల్లలు ఇంటలెక్చువల్ అబిలిటీస్తో ఉన్న వాళ్ళకి లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ థెరపీ సేవలు కూడా అందిస్తున్నారు అధ్యక్ష. బత్తలపల్లి కళ్యాణదుర్గం కన్యకల్ ప్రాంతాల్లో దాదాపు 600 పడకల ఆసుపత్రి నిర్మించి లక్షలాది నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నారు అధ్యక్ష. కోవిడ్ వంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్టీటీ సంస్థ మార్గదర్శిగా నిలిచి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసింది అధ్యక్ష. ఆర్టీటీ సంస్థకు రెన్యువల్ జరగనందున వారు అందిస్తున్న ఈ సేవలు తగ్గించడం లేదా ఆపేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు కలవరపడుతున్న పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి FCRAను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను అధ్యక్ష. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో వ్యవసాయ భూములకు వెళ్ళేటువంటి డొంక రోడ్డు పూర్తిగా ధ్వంసమైన అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, గత ప్రభుత్వం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల వ్యవసాయ భూములకు వెళ్ళి పొలం డొంక రోడ్డు మొత్తం పూర్తి ధ్వంసమైపోయింది అధ్యక్ష. వాస్తవంగా ఏ కాన్స్టిట్యున్సీలో మార్కెటింగ్ యార్డ్ ద్వారా వచ్చే ఫీజు ద్వారా ఆ డొంక రోడ్డు మొత్తం కూడా నిర్వహణ చేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వం నిధుల్లో డైవర్షన్ చేయడం వల్ల ఆ డొంక రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనాయి. మా కాన్స్టిట్యున్సీలో మార్కెటింగ్ యార్డ్లో 11 కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ నిధులు ఖర్చు పెడతానికి ఏమాత్రం కూడా నిధులు లేవు, అవి పూర్తిగా డైవర్షన్ అయ్యి. ఇప్పటికైనా మన ప్రభుత్వం మార్కెట్ ఫీజు ద్వారా వచ్చే నిధుల ద్వారా పొలాలపై డొంక రోడ్డు పూర్తిగా రిపేర్ చేసి రైతులకి ఆదుకోవాలని చెప్పి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. బివి జయ నాగేశ్వరరావు గారు ఆయన లేరా? కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. సభకు నమస్కారం అధ్యక్ష. 2 నిమిషాల్లో నా సమస్య మీ దృష్టికి తీసుకొస్తాను. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఎత్తిపోతల పథకాల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం, అందులో భాగమైన పిట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకం